Members of the class of 2025 from down the street, across the country, and around the world. విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని గురువారం హార్వర్డ్ విశ్వవిద్యాలయం 2025 సంవత్సరానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ డే జరిగింది. ఈ వేడుకలో హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ ఎం గార్బర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన స్పీచ్తో వైట్ హౌస్ కు ఏదో చెప్పాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన మాటలతో ప్రాంగణంలో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా హార్వర్డ్ యార్డ్లోని చారిత్రాత్మక టెర్సెంటనరీ థియేటర్లో అలాన్ గార్బర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఈ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు. వీధి నుంచి దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా అది ఎలా ఉండాలో అలాగే ఉందని అన్నారు. ఆయన ఈ మాటలు అనగానే విద్యార్థులతో పాటు అక్కడున్న ప్రొఫెసర్లు కూడా లేచి చప్పట్లు కొట్టారు. అయితే ఇది ట్రంప్ను దృష్టిలో పెట్టుకొని అన్న మాటలేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తమ నిబంధనలను యూనివర్సిటీలో అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా అలాన్ గార్బర్ మార్పు గురించి మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై వైట్ హౌస్ ఇంకా స్పందించలేదు. Members of the class of 2025 from down the street, across the country, and around the world. Around the world, just as it should be. పాలస్తీనా అనుకూల నిరసనల నేపథ్యంలో క్లాడెన్గే నిష్క్రమించిన తర్వాత స్టాన్ఫోర్డ్ నుంచి పీహెచ్డీ, హార్వర్డ్ నుంచి ఎండీ పట్టా పొందిన పూర్వ విద్యార్థి అలాన్ ఎం గార్బర్ 2024లో తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. ఈయనపై అందరికీ సాఫ్ట్ కార్నర్ ఉంది. కానీ గత కొంతకాలంగా హార్వర్డ్ అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఒక యుద్ధమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో చేసిన డిగ్గుకు స్టాండింగ్ ఓవేషన్ లభించింది. Around the world, just as it should be. అయితే ఈ వ్యాఖ్యల ద్వారా గార్బర్ విద్యార్థుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారని మరికొంతమంది అంటున్నారు. ఎందుకంటే ట్రంప్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంకు సంబంధించిన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం కింద సర్టిఫికేషన్ను రద్దు చేశారు. దీనివల్ల కొత్తగా వచ్చే విదేశీ విద్యార్థులను చేర్చుకునే చర్యలు చాలా వరకు తగ్గాయి. దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థులను ఇది ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్లో ఎలాంటి ఆలోచనలు తలెత్తకుండా గార్బర్ ధైర్యం నింపే ప్రయత్నం చేశారని అంటున్నారు. Members of the class of 2025 from down the street, across the country, and around the world. Around the world, just as it should be.